ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. వేలూరుపాడు మండల పర్యటనలో మంత్రిని మాదారం గ్రామస్తులు నిలదీశారు. వరద ముంపులో ఉన్న తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఇబ్బందులు తెలుసుకున్న మంత్రి వెంటనే తాగునీరు, పాలు సహా నిత్యావసరాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. పోతురాజు, కవిత చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే గిరిజన ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వేలేరుపాడుకు సంబంధించినటువంటి మండలం వేస్తుందో ఆ మండలానికి సంబంధించి కూడా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి పెద్దవాగు ప్రాజెక్ట్ నుంచి కూడా పూర్తిగా గండి ఏర్పడటంతో అక్కడ ఉన్నటువంటి 15 గ్రామాలకు సంబంధించి కూడా తీవ్ర అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ ఇళ్లు కొట్టుకుపోయి రేపు సుమారు 3,000కు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా నిర్వాసితులయ్యారు. ఆ నిర్వాసితులైనటువంటి కుటుంబాలను కూడా పరామర్శించేందుకు కూడా వెళ్ళినటువంటి ఎవరైతే మంత్రి గొలుసు పార్థసారథి ఉన్నారో ఆయనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చింతలపూడి కానీ పోలవరం సంబంధించి రేపు ఉన్నటువంటి ఏదైతే బెంగళూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పర్యటనలో. ఈ పర్యటన సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వెళ్ళినట్టు వారు కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా ప్రశ్నించే పెట్టుకోవడం ఉంది. వాళ్ళపై పూర్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పూర్తిగా అడ్డగించినట్టు పెట్టుకోవడం ఉంది. అయితే తనకు సంబంధించి నిశ్చితులైనటువంటి తమను కూడా ఆదుకోవడంలో అధికారులు కానీ వీరు కానీ వచ్చి వెళ్తున్నారు కానీ తమకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వలేదంటూ కూడా మంత్రిని కూడా ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో కూడా కొన్ని చెప్పాలంటే తమకు ఎటువంటి వసతులు కల్పించిన అధికారులు కూడా హడావిడిగా తిరిగి వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో తమను ఆదుకోవాలంటూ కూడా వారు కూడా గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి ఉంది. చూస్తే కనుక నిత్యావసర వస్తువుల విషయంలో కానీ మరైతే పాలు కానీ కనీసం త్రాగేందుకు తాగునీరు వస్తువు కూడా తమకు కల్పించలేదు. తాము ఆల్రెడీ బ్యారేజీకి సంబంధించి ఏదైతే వాగుకు సంబంధించి వచ్చినటువంటి పెదవాగుకు సంబంధించిన బ్యారేజీ ఏదైతే ఒక్కసారి వేసినటువంటి సుమారు 20,000 పైసలు నీరు కూడా ఒకేసారి రావడంతో అక్కడ ఉన్నటువంటి వారు ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు రోడ్లు కానీ అవి కానీ పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నాయి. అయినా కానీ అధికారులు 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వారు కూడా చీకట్లో మొగ్గుతున్నారు. పూర్తిగా విద్యుత్ సౌకర్యం లేక మరైతే సరైన వస్తువులు లేక పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని కూడా అధికార యంత్రాంగం ఆదుకోవాల్సింది పోయి పర్యటన పేరుతో పూర్తిగా కాలయాపన చేస్తున్నారు అని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా చూస్తే సుమారు అక్కడ ఉన్నటువంటి 3,000 కుటుంబాలకు సంబంధించి కూడా నిర్వాసితులు అయిపోయారు. ఎందుకంటే పూర్తిగా ఇబ్బంది పడుతూ కనీసం వస్తువులు లేక చిన్నపిల్లలకు సంబంధించి కూడా మంచినీరు మరియు త్రాగునీరుకి సంబంధించి కానీ పాలు కానీ ఎటువంటి వస్తువులు లేకపోతే వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి తరుణంలో వీరంతా కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో కూడా ఆయన సకాలంలో స్పందించి అక్కడ వారికి కూడా అన్ని వస్తువులు కల్పించాలి, ట్యాంకర్తో మంచినీరు వస్తూ పిల్లలకి పాలు కానీ అనేక ఉన్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పూర్తి స్థాయిలో కూడా అన్ని వస్తువులు కల్పించాలని చెప్పి మంత్రి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఓకే పోతురాజు, థ్యాంక్ యూ.